టీటీడీలో భగవద్గీత పుస్తకాల ముద్రణలో 50 కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్న ఆరోపణలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఈ ఆరోపణలపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నిప్పులు చెరిగారు. ప్రస్తుత చైర్మన్ బీఆర్ నాయుడు అబద్ధాలతో విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కోటి భగవద్గీత పుస్తకాల ముద్రణకు సంబంధించి అన్ని వర్క్ ఆర్డర్స్, ప్రొసీడింగ్స్ పక్కాగా ఉన్నాయని భూమన స్పష్టం చేశారు. ముంబైకి చెందిన సఫ్రాన్ పేపర్ సంస్థ అత్యంత తక్కువ ధరకు టెండర్ దక్కించుకుందని, ఇప్పటి వరకు 52 లక్షల పుస్తకాలు ముద్రించామని వెల్లడించారు. 3.71 కోట్ల రూపాయల టెండర్కు 50 కోట్ల అవినీతి ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. బీఆర్ నాయుడుపై వ్యక్తిగత విమర్శలతో భూమన విరుచుకుపడ్డారు. పోర్ను వీడియోలు చూసే వ్యక్తికి భగవద్గీత విలువ ఏం తెలుస్తుందని ఎద్దేవా చేశారు. పుస్తకంలో వైఎస్ జగన్ తన ఫోటోలు ఉన్నాయన్న కక్షతోనే పవిత్రమైన భగవద్గీతను అవమానిస్తున్నారని ఆరోపించారు. పాత్రికేయ మిత్రులకందరికీ కూడా నమస్కారాలు. మొట్టమొదట నా ప్రసంగంలో ఈ టీటీడీ పాలక మండలి అధ్యక్షులైన బీఆర్ నాయుడు గారు 3 రోజుల క్రితం తన పత్రికా సమావేశంలో నేను భగవద్గీత 50 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి అవినీతికి పాల్పడ్డానని, చెన్నైలో అవి ప్రింట్ చేశారని, నా కుమారుడు అందులో భాగస్వామి అని అంటూనే ఆ పుస్తకాన్ని చూపించి ఇందులో ఏముంది చెత్త అని కూడా అన్నాడు. అంతకు ముందు రోజు 2 రోజుల ముందు జరిగిన పాలక మండలి సమావేశంలో ఈ పుస్తకాన్ని విసిరివేసినాడు. కారణం, ఇందులో ముందు మాట నేను రాశాను కాబట్టి అనుకుంటున్నాను. ఈ బీఆర్ కామనాయుడికి బీఆర్ నాయుడు గారికి ఆయన స్వభావం రీత్యా నాకు పొరపాటున దొరికినటువంటి మాట అది. నేను ఒక ఛాలెంజ్ విసురుతున్నా. అధ్యక్షునికి ఛాలెంజ్ ఏందిరంటే, ఈ కోటి పుస్తకాలకు సంబంధించిన వర్క్ ఆర్డర్ ప్రొసీడింగ్స్ మీకు చూపిస్తున్నాను. దీనికి 5 భాషలలో రివర్స్ టెండరింగ్లో సాఫ్రాన్ స్పెషాలిటీ పేపర్ ప్రైవేట్ లిమిటెడ్ ముంబై కోటెడ్ లోయెస్ట్ రేట్ ఫర్ ఆల్ 5 లాంగ్వేజెస్. అంటే చెన్నైకి దీనికి ఏ సంబంధము లేదని, ముంబైకి చెందినటువంటి పేపర్ సంస్థ దీనిని లోయెస్ట్ టెండరర్గా ఇది పొందింది. ఈ 5 భాషలలో కోటి పుస్తకాలకు సంబంధించి ఆ కామనాయుడు బీఆర్ నాయుడు చెప్పినటువంటి మాట 50 కోట్ల దుర్వినియోగమైంది అని. దీనికి అయినటువంటి టెండర్లో వాళ్ళు పాడినటువంటి రేట్ కోట్ చేసినటువంటిది 3,71,73,750 రూపాయలు. అంటే కనీసం 4 కోట్లు కూడా కాలేదు. అందులో కూడా 52 లక్షల పుస్తకాలు మాత్రమే ప్రింట్ అయినట్టుగా నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఇది నేను ప్రింట్ చేసినటువంటిది కాదు సుమా. టీటీడీలో వర్క్ ఆర్డర్ ప్రొసీడింగ్స్ మీరు కూడా చేస్తే నొక్కితే ఖచ్చితంగా వస్తుంది. అబద్ధాల మీద అబద్ధాలు మాట్లాడుతూ బ్రతికేటువంటి టీటీడీ ఆస్థాన విదూషకుడిగా మారిన బీఆర్ నాయుడు ఇంత పచ్చి అబద్ధాన్ని చెప్పి
తన తోలుబొమ్మలైన తైనాతీలైన వందిమాగధులైనటువంటి వాళ్ళ ఛానల్లో పనిచేసేటువంటి వాళ్ళ చేత, ఆయనను మోసేటువంటి వాళ్ళ చేత ప్రతిరోజు డిబేట్లు జరిగినటువంటిది ఏంటి అన్నటువంటి విషయం మీద పచ్చి అబద్ధాలతో కథనాలు నడుపుతూనే ఉన్నారు. వాస్తవం అది. ఈ సందర్భంగా సత్యం మీద భగవద్గీతలో ఉటంకించినటువంటి శ్రీకృష్ణ భగవానుడు ప్రవచించినటువంటి సత్యాన్ని ఆధారం చేసుకొని సత్య హరిశ్చంద్రుడి కాలం నుంచి గాంధీ మహాత్ముడు వరకు వాళ్ళ జీవన విధానం గీతానుసారం జరిగింది. అసత్యాన్నే ఊపిరిగా బ్రతికేటువంటి బిఆర్ నాయుడు లాంటి వాళ్ళు ఉంటారని, వస్తారని వాళ్ళెవరూ